హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఇన్ఫో డెస్క్. తెలంగాణ రైతుల కోసం ఒక మంచి అప్డేట్ వచ్చేసిందండి. అప్డేట్ చూసినట్టయితే రైతులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం ఒక్కో ఎకరాకు 10,000 డబ్బులు విడుదల అంటూ ఒక అప్డేట్ రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర రైతులకు గత యాసంగి సీజన్లో వర్షాభావం, అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ నష్టపరిహారాన్ని మంజూరు చేసింది. వికారాబాద్ జిల్లాలోని 823 మంది రైతులకు 68 లక్షలకు పైగా నష్టపరిహారం విడుదలయ్యింది. ఈ నష్టం మొత్తం 688 ఎకరాలకు సంబంధించినది. ఒక్కో ఎకరాకు 10,000 చొప్పున నష్టపరిహారం ఇవ్వనుంది. ఇది రైతులకు రాబోయే వానాకాలం సాగు కోసం గొప్ప అండగా మారనుంది. ఈ నష్టం ఎలా జరిగింది అంటే, గత యాసంగిలో అకాల వర్షాలు విరివిగా కురవడంతో వరి, మక్క, పత్తి, సోయాబీన్, పల్లి వంటి పంటలు పూర్తిగా నాశనమయ్యాయి. విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చులు అన్ని వృధా అయిపోవడం, దిగుబడి లేకపోవడంతో రైతులు అప్పుల్లో కూరుకుపోయారు. పాపం ఇవి అన్ని రైతులకు బాగా నష్టాన్ని తీసుకుని రావడం జరిగింది. ఈ సమయంలో ప్రభుత్వానికి మొరపెట్టుకున్న రైతుల కోసం వ్యవసాయ శాఖ అధికారులు గ్రామస్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేసి నివేదికలను సిద్ధం చేశారు. వాటి ఆధారంగా ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపరిహారాన్ని మంజూరు చేసింది. ఈ పరిహారం ఎక్కడ లభిస్తుంది అంటే, పరిగి, దోమ, దుద్యాల, నవాబుపేట, పూడూరు, మర్పల్లి, మోమిన్పేట, పెద్దేముల్, ధారూర్, తాండూర్ మండలాల్లో పంట నష్టం జరిగిన రైతులకు ఈ సాయం లభిస్తుంది. ఇప్పటివరకు 688 ఎకరాలకు సంబంధించి చెక్కులు తయారవుతున్నాయి. త్వరలోనే రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ కాబోతున్నాయి. ఇక రాబోయే వానాకాలం కోసం రైతులకు చిన్న సలహాలు. వానాకాలం సాగు మొదలయ్యే ముందు రైతులు స్వల్పకాలిక పంటలపై దృష్టి పెట్టాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. చిన్న వానలతోనే విత్తనాలు వేయడం వల్ల మొలకలు రాకపోవచ్చు. కనుక వారం నుండి 10 రోజుల వరకు ఆగి వర్షపాతం గమనించాకే విత్తనాలు వేయాలని సలహా ఇస్తున్నారు. గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు కూడా త్వరలో నిర్వహించనున్నారు. రైతులు ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను పాటిస్తే రాబోయే వానాకాలం మంచి ఫలితాలను ఇస్తుందని అధికారులు అంటున్నారు. చివరిగా ఈ నష్టపరిహారం వ్యవసాయాన్ని కొనసాగించాలన్న ఆశతో ఉన్న రైతులకు ఆర్థిక ఊరటను కలిగిస్తోంది. ఇది రైతుల జీవితాల్లో ఓ చిన్న వెలుగుపట్టునలా మారే అవకాశముంది. ఇదే విధంగా ప్రభుత్వం ప్రతి కష్టకాలంలో రైతులకు అండగా ఉండాలి అనేది ప్రతి ఒక్కరి ఆకాంక్ష. తెలుసుకున్నారు కదా అండి, ఒక మంచి అప్డేట్. రైతే రాజు. రైతులకు సహాయం చేస్తే దేశం బాగవుతుంది. రైతు దేశానికి వెన్నుముక. ఇలా ప్రభుత్వం ఇలా జరిగిన ప్రతి రైతును ఆదుకుంటే చాలా మేలు చేసిన వారవుతారు. ఈ అప్డేట్ నచ్చినట్టు ఉంటే వీడియోకి లైక్ చేసి మన తెలుగు ఇన్ఫో డెస్క్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.